వైద్య ప్రసాదరావు గారు, ఇప్పుడు దాకా మీరు ఏమేమి తీసుకుంటే ఇప్పుడు సగటు మానవ శరీరంలో ఏ ఏ రకాలైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయో చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మీరు చెప్పినట్లో కొన్నే ఆచరణ యోగ్యం అయినట్టుగా నాకు అనిపించిందండి. మిగతా అయితే రొటేషన్లో ఏదో నలుగురితో గుంపులో గోవింద అనుకుంటూ కొట్టుకుపోవడమే తప్ప దాన్ని ప్రత్యేకించి ఏది కూడా విడిగా తీసి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవడానికి రహదారులు కనబడతలేదండి. నేను అనుకునేది మీకు చెప్తున్నాను. ఇక నిజంగా ఒకవేళ ఇంతకు మునిపే ఈ విషయాలు జరిగిపోయి నా శరీరంలో ఆ అనారోగ్యం ప్రవేశించి అది మీరు చెప్పినట్టుగా క్యాన్సరో లేకపోతే చర్మవ్యాధో లేకపోతే గుండెకి సంబంధించిందో లేకపోతే కిడ్నీ సంబంధించిందో లేదా ఇంకా ఏదో రకరకాల వ్యాధులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, నెత్తి నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి చెప్పుకుంటూ పోతే ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే ప్రస్తుతం ప్రతిదానికి కూడా ఎన్నో పేర్లు, రకరకాల పేర్లు. ఆ పేర్లు తగ్గ వ్యాధులకి ఇంకా రకరకాలైనటువంటి మందుల పేర్లు. ఆ మందుల పేర్లు కొన్ని అనుకుంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఎవరికి కూడా నోరు కూడా తిరగదు. అది ఇదేదో జరిగింది కదా, నేను దీంతో బాధపడుతున్నాను, నాకు కొంచెం వయసు కూడా అయిపోయింది, నా ప్రొఫెషన్కి అడ్డు వస్తుందేమో అని చేత వెళ్ళి నేను ఏదో టెస్టింగ్ చేయించుకుందామని ఒక దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఒక దగ్గర ఏమో ఒక రకమైన రిపోర్టు, ఇంకో దగ్గర ఏమో ఇంకో రకమైన రిపోర్టు. ఒక డాక్టర్ ఏమో ఒకటి తినొద్దు అంటాడు, ఒక డాక్టర్ గారు ఏమో ఇంకోటి తినకూడదు అంటాడు. ఏం చేయాలో అర్థం కాక సగటు మానవుడిగా మధ్యనే ఈ జనం నలిగిపోతున్నారేమో అని నేను అనుకుంటున్నానండి. అందుచేత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇటువంటి ఆల్రెడీగా ప్రవేశించేసేయి, దాంతో ఇబ్బందులు పడుతున్నామో అక్కడ తిరిగాం ఇక్కడ తిరిగాం, ఆ యూట్యూబ్ చూసాం ఇది చూసాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారంటే అన్ని చోట్ల కూడా మా సెలవుల రోజులు ఉన్నాయో ఎంతో కొంత దాంట్లో సమయం కేటాయించుకొని అక్కడికి పరుగులు తీసి చేసుకుంటున్నా కానీ ఎక్కడ కూడా ఈ రకమైన రుగ్మతలు కానీ ఈ రోగాలు కానీ ఏవి కూడా ఒక పట్టణం దారికి వచ్చినట్టుగా కనబడతలేదండి. అంచేత మీ వైపు నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి ఇందాక ఏదో చెప్పారు, 6వ తరం ఏదో మీ మూలికా వైద్యంలో అవునండి వంశపారంపర్యంగా జరుగుతుంది. మేము చాలా రకాలైనటువంటి రుగ్మతలు మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాస్త సమయం ఇచ్చి మాకు ఓపికగా ఉండి మేము చెప్పినట్టు విని ఔషధం వాడితే ఏదో ఒక పర్సెంటేజ్ కూడా మీరు చెప్పినట్టుగా నాకు గుర్తు ఒక 50 మంది వచ్చారంటే కనీసం 30 మందినైనా కానీ ఇందులోంచి మేము ఈ రుగ్మతలు లేకుండా ఈ రోగాలు లేకుండా బయటపడేయగలం అన్నారు. అది ఎంతవరకు జరుగుతుందండి మీ చేతి ద్వారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రెండు మొక్కలు చెప్తాను. ఇప్పుడు ఇది వరకు టైంని మనకు అనుకూలంగా మార్చుకునే వాళ్ళం. అవునండి. ఇప్పుడు టైంతో మనం పరిగెత్తవలసిన పరిస్థితి. అవునండి. షిఫ్ట్ డ్యూటీలు అంటారు. అసలు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమయం లోపు మధ్యలోనే తినాలి. సూర్యాస్తమయం అయిపోతే తినడానికి వీలు లేదు, అంటే పచన శక్తి పడిపోతుంది. అవునండి. అయితే ఇప్పుడు నేను మీరు చెప్పిన దాంతో ఏకీపిస్తాను కానీ ఇది నాకు తెలిసినంత వరకు ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాలండి. ఇప్పుడు అలా కాదు, ఏదో రకరకాల ఉద్యోగాలు రకరకాల వ్యాపారాలు ఆ కాలానికి అనుగుణంగా మనం పరిగెత్తాలి కానీ నా ఆలోచన విధానంతో దాన్ని నేను మార్చుకోలేనండి. ఎందుకంటే సపోజు నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు, ఆయన ఏం చేశారంటే నేను 11:30-12:30కో నా డ్యూటీ పూర్తి ఇంటికి వస్తానండి, నేను అప్పుడే తినడం జరుగుతుంది, ఈ లోపల నాకు తినడానికి వీలు లేదు, మీరే ఒక ఏపుని చెప్తున్నారు కదా నేను పలానా వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను, అందుచేత మీరు బయట ఏమీ కూడా తినడానికి వీలు లేదు, మీరు ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా తీసి పెట్టొద్దంటే నేను 11:30-12 గంటలకో డ్యూటీ దిగి వచ్చిన తర్వాత అప్పుడు నేను కొంచెం చేసుకొని తిని పడుకుంటాడు 12-1 గంట అవుతుందండి, మరి దీనికి ఎలాగండి మార్గం అని ఒక ఆయన నన్ను అడిగారు. దానికి ఏం చెప్తారండి? అయితే ప్రతిదానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ అన్నది ఉంటుందండి. అవకాశం ఉన్న వాళ్ళు ఆచరిస్తూ అవకాశం లేని వాళ్ళకి కూడా ఈ కొన్ని మూలికలతోటి వాళ్ళ వ్యాధిని కొన్ని మూలికలతోటి అవకాశం ఉన్నంత వరకు నయం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబించినట్లయితే కాస్త సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళు కూడా ముందుకి వెళ్ళొచ్చండి. మరి మీ ద్వారా
మీకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది ఇది. ఎందుకంటే మీరు ఎంతవరకు చదువుకున్నారో ఏంటో విషయం అది అంతా నాకు పూర్తిగా తెలియదు, కానీ మీరు రావడమే మీ యవ్వన కాలం నుంచే ఈ వైద్య వృత్తిలోకి వచ్చారు. మీ తండ్రి గారి ద్వారా, తాతల గారి ద్వారా ఎవరి దగ్గర మీరు అన్నీ తెలుసుకునే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రంలో మా వద్దకు వచ్చి ఇబ్బందులు పడేటటువంటి, అదే రోగం అని నా నోటితో అనడం అంత పద్ధతి కాదు కాబట్టి, రుగ్మతలు తెలుసో తెలియకో దాని బారిన మేము పడిపోయామండి. ఇప్పుడు మాకు మీరు ఏ రకంగా దీన్ని స్వాంతన చేకూర్చి మాకు మీరు ఇక్కడ సరైనటువంటి విధానం చెప్పి మాకు విధానం కూడా చెప్పండి, ఈ ప్రకారంగా నడుచుకోండి అని. కానీ ఆల్రెడీగా దీని బారిన పడిపోయి ఉన్నాం కదా. ఇగో ఇది సేవించండి, ఇగో ఇది తినండి, మీ ఆహార వ్యవహార నియమాలు మార్చుకోండి, మీరు చాలా తొందరగా దీని నుంచి బయటపడతారని చెప్పే విధానానికి మీరు ఏమన్నా మాకు కొంచెం ఆ దారి చూపించడానికి ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా అండి. ఈ ధర్మపురి క్షేత్రంలోని మేము నెలకి ఒక 2 సార్లు మీ కోరిక మేరకు ఇక్కడికి వచ్చి మన ఈ ఇబ్బందులు పడేవాళ్ళు రకరకాల వ్యాధులతోటి ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మన వంతు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మన ఈ మూలికా వైద్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాస్త వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ టైమింగ్ని అడ్జస్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఈ మూలికా వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులన్నింటిలో కూడా ఉపశమనం కలిగించేలాగా, కొన్ని కంప్లీట్ తగ్గేలాగా కూడా మనం ప్రయత్నం చేద్దామండి. తప్పకుండా మీ కోరిక మేరకు. తెలుసో తెలియకో ఈ మహమ్మారులు కొన్ని ఉన్నాయి కదా. అవునండి. రోగాల్లో దీర్ఘకాలికంగా. అవునండి. అంటే 3 సంవత్సరాలు మందు వాడుతున్నారు, 4 సంవత్సరాలు వాడుతున్నారు, 6 సంవత్సరాలు వాడుతున్నారు. నేను గత కొంతకాలంగా ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ వైద్యం చేస్తున్నాను కదండి, మూలికా వైద్యం. అవునండి. నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇందులో, రోగగ్రస్తంగా. అవును. మిగతా విషయాలతో కాదు నేను చెప్పేది. అవును. వారి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి నేను మాట్లాడలేదు. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళకి ఎందుకు వచ్చిందా ఇదని నాకే కొంచెం ఆశ్చర్యం అనిపించి పరిస్థితి కింద వస్తుంది. మరి అటువంటి వాళ్ళకి మీరు ఏ రకంగా స్వాతంత్రం చేకూరుస్తారండి? అంటే ఇదివరకు కూడా ఆల్రెడీ నేను చెప్పున్నాను కదండి. ఖచ్చితంగా ప్రతిదాని కూడా ఒక వే అన్నది ఉంటుంది కనుక ఇక్కడ అటువంటి అట్లు కూడా మన వంతు ప్రయత్నం మనం చేద్దామండి ఈ మూలికలతోటి. అలాగేనండి. అసాధ్యం అన్నది ఏది లేదండి. నా దగ్గర అసలు లైఫ్ లాంగ్ బీపీ వస్తే తగ్గదు అన్న వాళ్ళు కూడా ఈ రోజు బీపీ లేకుండా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. షుగర్ కూడా చాలా మందికి కంప్లీట్ క్యూర్ అయ్యి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళు కూడా స్వీట్స్ తింటున్నారు. చాలా ఇంటి దగ్గర అయితే కంట్రోల్లో ఉంటున్నారు. అసలు మెడిసిన్స్ అయితే ఎటువంటి మెడిసిన్స్ వాడట్లేదు. అలాగని తగ్గలేని వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఇద్దరి మధ్యని ఏంటండి కాంపోజిషన్ ఎలా వ్యత్యాసం ఉన్నారు అంటున్నారు మీరే, అసలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు మీరే. అవునండి. అంటే మీరు ఇచ్చి మందులో తేడా, లేకపోతే వాళ్ళు ఆచరించి ఆచరణీయంలో తేడా ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నానండి నేను. ఖచ్చితంగా అంటే ఇది మంచి పాయింట్. ఇది ఇక్కడ చిన్నది మనం ఆలోచించాలి. ఏ ఆలోచన లేనివాడు అంటే అసలు ప్రశాంతంగా ఉన్నవాడు ఉట్టి గెంజితో అన్నం తిన్నా సరే వంట పడుతుంది. ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఆలోచించే వాడికి 10 రకాల కూరలతో పెట్టినా సరే వంట పట్టదు. ఇక్కడ ఆలోచన అన్నది అది శరీరం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అవునండి. అది మనం ఇచ్చిన కౌన్సిలింగ్, మనం ఇచ్చిన మెడిసిన్ అది తూచే ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి 100% క్యూర్ అయిపోతుందండి. అసాధ్యం అనేది ఏది లేదు. ఇదండి ఇక్కడ విషయం. ఇక్కడ ఎవరైతే మనం చెప్పిందంతా మీరు చెప్పడం బాగానే చెప్తున్నారండి, నేను ఆచరించొద్దా, నా సమస్యలు ఎలాగ ఉన్నాయి అని అడ్జస్ట్ అవ్వకుండా నాకెంత ప్రాబ్లం వచ్చింది, నేను ఆలోచించుకోలేకపోతున్నాను, నా పెద్ద సమస్య నాకని బాధపడే వాళ్ళు కాస్త లేట్ అవ్వచ్చు, తగ్గపోవచ్చు కూడా. నేను ఈ సాధ్య అసాధ్యాలని సమతూకం చేసి మా దగ్గరికి వచ్చి మిత్రులు ఎంతమంది అయితే వస్తున్నారో, ఈ గురువారం ఆదివారం అనేది ప్రస్తుతం వారంలో 2 రోజులు నేను చూస్తున్నానండి. ఇక్కడ పొద్దున్న 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా. అవునండి. ఇక కారణాంతరాల వల్ల మీలాంటి పెద్దలు కూడా మీ సమయం వెచ్చించి, ఇందాక మన వైద్య వలి గారు కూడా చెప్పారు, ఆయన కూడా సమయం ఇస్తాను, నా శక్తి మేర నేను కూడా ఈ మూలికా వైద్యం చేసి నా వంతు సాయంగా ఎంతమందికి అయితే నేను తగ్గించగలను అంతవరకు కూడా నా మేర నేను కృషి చేసి ఇచ్చేస్తానని వలి గారు చెప్పారు.
అలాగే మీరు కూడా ఏదో ఒక సమయం ఇచ్చి మీ చేత్తోటి మీ స్వహస్తాలతో చేసిన మందులు ఇచ్చి ఇక్కడికి వచ్చేటటువంటి మిత్రులకి ఏ ఏ రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూర్చగలరని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం అండి.